యేసయ్య నామములో వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు దేవుడు మాట యెషయా గ్రంథము 60:20 చదువుకుంటే అక్కడ నీ దుఃఖ దినాలు సమర్థమైనవి అని రాయబడి ఉంది. అంటే దుఃఖం ఎందుకు వస్తుంది, వేదన ఎందుకు వస్తుంది, భారం ఎందుకు వస్తుంది, ఎందుకు సమస్య వస్తుంది అంటే ఈనాడు అనేకమైన సమస్యల ద్వారా దుఃఖపడుతున్నారు. సహోదరులారా, వీడియో చూస్తున్న మీకే ఈ మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తే లోకాసు వార్త 7:11 మన అక్కడ చదివితే తనకు ఒక ఎదవరాలికి ఒకే కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు మరణకరం రోగం వచ్చి చనిపోయాడు. సమాజం మొత్తం కూడా ఆ తల్లి దగ్గరికి వచ్చారు, కానీ ఎవరు బతికించలేకపోయారు. కానీ ఎంతో ఆమె దుఃఖంలో ఉంది, ఎంతో వేదనలో ఉంది, ఎంతో భారంలో ఉంది. ఆమెకు ఏమి ఇచ్చినా కానీ ఆయన ఓదార్చలేదు. కానీ ఆ సంగతి దేవుడు తెలుసుకుని యేసయ్య ఆ ప్రాంతానికి వచ్చి ఆ పాడిని ముట్టి ఆ చనిపోయిన బాలుడిని బతికించి ఆ తల్లికి అప్పు చెప్పినప్పుడు ఆ తల్లి ఎంతో దుఃఖం నాట్యంగా మార్చబడింది, ఎంతో సంతోషించింది. సహోదరులారా, యేసయ్య దగ్గరికి వచ్చిన వారు ఎంత దుఃఖంలో ఉండగా ఓదార్చబడతారు. ఎందుకంటున్నారంటే మత్తయి సువార్త 15:22 చదివితే అక్కడ కానాను స్త్రీ ఉంది, మరణకర రోగంతో పడి ఉంది. ఆ తల్లి ఆ బిడ్డను అక్కడే విడిచిపెట్టి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య మాట చలవిస్తే చాలు చనిపోయి బతికిందాడ. కాబట్టి సహోదరులారా, ఈరోజు ఏ దుఃఖం ఏ వేదనతో నువ్వు బాధపడుతున్నావో తెలియదు. నీ దుఃఖాన్ని నా దేవుడు మార్చబోతున్నాడు. నమ్ము, దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. నీ వ్యాధిని నా దేవుడు తొలగించబోతున్నాడు. నీ బాధలు తీసేయబోతున్నాడు. నీ ఉన్న ఇబ్బందులన్నింటిలో నుంచి కూడా దేవుడు విడిపించబోతున్నాడు. సహోదరులారా, నమ్ము. ఆమేన్.